ఆఫ్టర్ నైట్ షిఫ్ట్ రొటీన్ చేసేయండి. నాకైతే మార్నింగ్ 6కి ఇంకా లాగఫ్ చేసేసి ఇంకా క్యాబ్ ఏరియాకి వెళ్ళిపోతున్నా. మళ్ళీ నాకు ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7:30 to 8 అవుతుంది. ఇంకా వెళ్ళి ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా పడుకోవాలనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇంకా ఇంట్లో వంట పనులు అన్నీ డిలే అయిపోతాయి ఎందుకులే అని చెప్పి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇంక ఈరోజు ఫ్రైడే ఇంకా మొత్తం బయట అంతా వాష్ చేసుకుంటాం. ఎవ్రీ ఫ్రైడే వాష్ చేసుకుంటాం. నార్మల్గా అయితే డైలీ మాప్ పెట్టేస్తా. బట్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా నేను లోపలికి వచ్చేసి ఇంకా టీ పెట్టేసి రైస్ వాష్ చేసేస్తున్నా. తర్వాత ఇంకా నాకు కొంచెం చిన్న చిన్న ముగ్గులే వచ్చు. ఇంకా అవి వేసేస్తున్నా. ఇంకా ఫ్రైడే కదా అని ఇంకా కడప మీద కూడా వేస్తున్నా. ఎవ్రీ ఫ్రైడే ఏం వేయను కడప మీద. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడే ఇంకా చూసుకొని వేసేస్తాను అనమాట. తర్వాత ఇంకా చాయ్లోకి అయితే కొంచెం బన్ అయితే ఫ్రై చేసుకుంటున్నా. ఫుల్ ఆకలిస్తుంది అసలు. నైట్ ఎప్పుడో 11:30, 12కి అట్లా తింటాము. తర్వాత ఇంకా ఆ రోజు ఏం తినలేదు మార్నింగ్ వరకు. ఇంకైతే బన్ ఫ్రై చేసుకొని తినేసిన అనమాట. ఇంకా ఆ రోజు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమంటే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఇట్లా సాసెస్ ఇవన్నీ వేసి చేస్తే కొంచెం టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది బాక్స్లోకి. సో ఇంకా మొత్తం ఇంకా అదంతా చేసేసి ఇంకా బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నా. తర్వాత ఇంకా మొత్తం కిచెన్ క్లీన్ చేసేసుకొని పడుకోవాలి. నాకు అనిపిస్తుంది కొంచెం తర్వాత చేసుకుందాం కదా లేచినాం కానీ ఇప్పుడే చేసేసుకొని పడుకుంటే అట్లీస్ట్ కొంచెం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లేట్ లేచినా ఏం కాదు కదా అనుకొని ఇంకా మార్నింగే మోస్ట్లీ అన్నీ చేసుకొని పడుకుంటాను అనమాట. అండ్ ఎందుకంటే మళ్ళీ నాకు ఈవినింగ్ క్యాబ్ చాలా తొందరగా వస్తుంది. అప్పుడు లేచి చేసుకోవాలంటే అస్సలు ఉండదు టైం. ఇంకా ఇప్పటికే ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది. ఇంకెళ్ళి పడుకోవాలి. అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.